సోషల్ మీడియాలో ఇష్టానురీతిగా మీ ఇష్టం వచ్చినట్టు ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టులు పెడితే, బూతులు తిడితే, ఆడవారి పట్ల అసభ్యంగా మాట్లాడితే, పోస్ట్ పెట్టిన, ట్వీట్ చేసిన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు తీవ్రంగా హెచ్చరించారు. పేటీఎంస్ మీకే చాలా సీరియస్ వార్నింగ్. ప్రభుత్వ విధానాలపైన చర్చించండి, మంచి విమర్శలు చేయండి, సలహాలు ఇవ్వండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అకౌంట్ ఉంది కదా అని చెప్పి నోటికి ఏదొస్తుంది, చేతికి ఏదొస్తుంది రాస్తే తాట తీస్తామని చెప్పారు డీజీపీ గారు. ఇంకా ఆయన ఏమన్నారో చూద్దాం. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టడం వ్యవస్థీకృత నేరంగా మారిందని, అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి తన ఛాంబర్లోకి ప్రవేశించిన ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. తనకు డీజీపీగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నిర్దేశించిన స్వర్ణాంధ్ర లక్ష్యం నెరవేర్చడంలో పోలీస్ శాఖ తన వంతు బాధ్యత నిర్వహిస్తుందన్నారు. గత 7 నెలల్లో పోలీస్ శాఖలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి వినియోగంపై దృష్టి పెడతామన్నారు. CCTNS క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్కు అనుసంధానం చేసి ఫేస్ రికగ్నిషన్ పరిజ్ఞానం ద్వారా నిందితులను త్వరగా గుర్తించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ విధులను నిర్వహిస్తామన్నారు. పోలీసులకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టి వారి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటే మెరుగైన సేవలు అందించగలుగుతారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన పదవి కాలం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా నూతన డీజీపీగా పదవి బాధ్యతలు చేపట్టారు హరీష్ కుమార్ గుప్తా గారు. రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ సమావేశం. పలు దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం. పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామన్నారు చైర్మన్ బిఆర్ నాయుడు. రథసప్తమిని పురస్కరించుకునే ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలి శుక్రవారం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏర్పాట్లపై నిర్ణయాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి ఏర్పాటుపై పాలక మండలి సమావేశం నిర్వహించాం. సప్త వాహనాలపై శ్రీవారు తిరుమాడవీధుల్లో ఊరేగి దర్శనమిస్తారు. రథసప్తమి నాడు తెల్లవారుజామున 6:44 సూర్యోదయ గడియలు. ఈ గడియల్లో స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయి. 2 లక్షల మంది వస్తారని అంచనా వేశాం. రథసప్తమి నాడు అర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశాం. టైమ్ స్లాట్ టికెట్స్ 3-5 వరకు రద్దు చేశాం. ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శన భాగ్యం కల్పిస్తాం. 1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. పార్కింగ్, అగ్ని ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. గ్యాలరీలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. చక్ర స్నాన సమయంలో పుష్కరిణిలో గజ ఈతగాళ్లను నియమించాం. గ్యాలరీలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు అందజేస్తాం. ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశాం. 8 లక్షల లడ్డూలు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో పెడతాం. తిరుమలను విద్యుత్, పుష్ప అలంకరణతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం. మహాకుంభమేళాలో తప్పిపోయిన ఉద్యోగి కోసం టీటీడీ విజిలెన్స్, యూపీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ సాగుతోంది. తొక్కిసలాటపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో మరో ఎంక్వైరీ చేయకూడదని తెలిపారు. నాయుడు గారు సమావేశం పెట్టారు, వివరంగా చెప్పారు, అన్నీ బాగున్నాయి. అక్కడ ఐరన్ లెగ్ని కూడా రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే సార్.